ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది దేవునిని ఎరిగి ఆయన రక్తంలో కడుగబడి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న విశ్వాసులు వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉన్నారా? దేవుని యొద్ద నుండి అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను పొందుకుంటున్నారా? ఈనాడు ప్రతి ఒక్కరూ ఈ బాధలను మేము భరించలేకపోతున్నాము, ఈ సమస్యలను తట్టుకోలేకపోతున్నాము, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము, ఆ దేవునికి మొరపెడుతున్నాము, కానీ మాకు జవాబు రావడం లేదు, మా ప్రార్థనలకు ఆ దేవుడు సహాయాన్ని పంపడం లేదు, నా సమస్యలు తీరడం లేదు, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అనే సందేహంతో ఎంతోమంది జీవిస్తున్నారు కదాండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు అందరి ప్రార్థనలు వింటాడండి. ప్రతి ఒక్కరి మొరలను ఆయన ఆలకిస్తాడు. అయితే ప్రార్థించే వారి హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈనాడు మనము పెదవులతో ప్రార్థించే వారిమిగా ఉంటున్నాము, మన హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు మన హృదయం దేవుని మాటలతో నిండి ఉన్నదా, లేక పాపంతో, అతిక్రమములతో నిండి ఉన్నదా అనేది మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాలను ఒప్పుకోకుండా దేవుని వద్ద మన అతిక్రమములకు క్షమాపణ వేడుకోకుండా ప్రార్థించితే ఆ ప్రార్థనలకు జవాబు రాదు. ఈనాడు పాపం చెయ్యని వారు అసలు లేరు కదా. పాపం అనగా పెద్ద పెద్ద తప్పులు, దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు చేస్తేనే పాపం కాదండి. ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి దినము ప్రార్థనలోనికి వెళ్లే ముందు మన పాప స్థితిని ఒప్పుకోవాలి, ప్రభువుని క్షమాపణ అడగాలి. ఈనాడు తెలిసి తెలియక మనం ఎన్నో పాపాలను, వ్యతిరేకమైన కార్యములను చేస్తూ ఉంటాము. కాబట్టి ఎల్లప్పుడూ దేవా, నా పాపాన్ని క్షమించండి, నా ప్రార్థనలకు జవాబివ్వండి అని ప్రార్థించే వారిమిగా ఉండాలి. ప్రియులారా, ఈనాడు చాలామంది వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నారు. వారిని వారు పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడని వారిగా ఉంటున్నారు. తాము చేసే పాపాలను కప్పుకుంటున్నారు. కాబట్టే ఉద్యోగం లేక, ఒకవేళ ఉద్యోగమున్నా ఆ ఉద్యోగంలో అభివృద్ధి, ఆశీర్వాదం లేక, వ్యాపారం దీవించబడక, ఆర్థిక కొరతలు తీరక, అప్పులతో, సమస్యలతో, శ్రమల చేత ఎంతో బాధింపబడే బిడ్డలు ఈనాడు చాలామంది ఉంటున్నారు కదా. కుటుంబంలో ఎన్నో నష్టాలు, అనారోగ్య సమస్యలు, కొందరైతే వారికి ప్రియమైన వారిని, సొంత వారిని కూడా కోల్పోయిన సందర్భాలుంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదు మహారాజు ఒకానొక దినాన దేవునికి వ్యతిరేకంగా, తన ఇష్టపూర్వకంగా పాపం చేశాడు. చూడకూడనిది చూసి, చెయ్యకూడనివి చేసి ఆ పాపాన్ని కప్పుకోవడానికి పాపం మీద పాపం చేస్తూ వచ్చాడు. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడింది. కాబట్టి దావీదు తన సొంత కుమారుణ్ణి కోల్పోయినాడు. ఒక సమయాన తన మనసును నమ్ముకొని ఇష్టపూర్వకంగా చేసిన పాపానికి గొప్ప శిక్షను అనుభవించాడండి. చివరగా నాతాను ప్రవక్త ద్వారా దావీదు గారు గద్దించబడ్డారు. దేవుని పాదాల వద్ద సాగిలపడి క్షమాపణ వేడుకున్నాడు. ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. కన్నీటితో మొరపెట్టినాడు. దేవునిని క్షమాపణ అడిగాడండి. ప్రియులారా, మన దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. కాబట్టి దావీదును క్షమించి సమకూర్చి అత్యధికంగా ఆశీర్వదించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం పెద్ద పెద్ద పాపాలు చెయ్యకపోయినా హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి, చెడు తలంపులతోటి జీవించడం కూడా పాపమేనండి. ఈ సమయాన మన పాపపు స్థితినంతా ప్రభు పాదాల వద్ద ఒప్పుకుందాము. కన్నీరు కారుస్తూ భారంతో దేవుని క్షమాపణ కొరకు మొరపెడదాము. ఇంతకాలం ప్రభువుకు తగినట్లు జీవించకపోవుట చేత ఎంతగానో నష్టపోయావేమో, నెమ్మది సంతోషం లేక బ్రతికినావేమో. ఈనాడు నువ్వనుకోవచ్చు, నా సొంత వారికి తెలియదులే,
నన్నెవరూ చూడడం లేదులే అని నువ్వు ఎంతో ఇష్టానుసారంగా జీవించినావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవునికి తెలుసు నీ బ్రతికేంటో. ఆయన నుండి మనం దాగలేమండి. ప్రియులారా, ఇప్పటి వరకు అనేకులను మోసం చేసింది చాలు. దాచిపెట్టి దాచిపెట్టి మనం అన్ని విధాల నష్టపోయింది చాలండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఈ క్షణమే ప్రార్థించుదాము. ప్రభు పాదాల వద్ద మన పాప స్థితినంతటినీ ఒప్పుకుందాము. దేవా, నాయందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని ప్రార్థించు. ఆనాడు యాకోబు అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసగించాడు, చివరకు తన మామను కూడా మోసగిస్తూ వచ్చాడు. కానీ ఒకానొక సమయాన తన పాప స్థితిని ఎరిగి ప్రభు పాదాల వద్ద సాగిలపడి గోజాడినాడండి. రాత్రంతా మొరపెట్టాడు. దేవా, నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడువను అని పట్టుదలతో ప్రార్థించాడు. గొప్ప ఆశీర్వాదమును పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో నువ్వు అద్భుతాలను చూడాలంటే, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనులన్నిటిలో నువ్వు వర్ధిల్లాలంటే, మంచి ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రార్థించు, మొరపెట్టు. దేవా, నేను పాపినయ్యా, నీకు వ్యతిరేకంగా దుఃఖకరంగా అవిధేయతగా జీవించాను, దయతో నన్ను క్షమించండి. ఇంతవరకు నా పాపాన్ని బట్టి నేను ఎంతో నష్టపోయాను దేవా. ఇక చాలు తండ్రి, ఈ పాపపు బ్రతుకు చాలు ప్రవ్వా. ఇప్పుడే మీ పాదాల వద్ద నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. మీ రక్తం ద్వారా నన్ను కడగండి, నీ బిడ్డగా చేసుకోండి, పరిశుద్ధపరచండి అని భారంతో విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ పాపాన్నంతటినీ క్షమించుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో మేలులు ఉపకారములను జరిగిస్తాడు, నిన్ను అత్యధికంగా వర్ధిల్ల చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈనాడు మేము కూడా మా అతిక్రమములను, మా పాపములను, మా దోషములను మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా. మమ్మను క్షమించండి దేవా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి. గడిచిన దినములలో తెలిసి తెలియక ఏ పాపాలైతే చేస్తూ వచ్చామో దయతో ఆ పాపాన్నంతటిని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా పాపాలను బట్టి మేము నష్టపోయింది చాలు ప్రవ్వా. ఈ దినము నుండి మీ దృష్టికి నిర్దోషులంగా, పాపం లేని వ్యక్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినములలో మా పాపాలను బట్టి ఏ మేలులు పొందుకోలేకపోయామో, ఎన్నో సమస్యలు శ్రమల చేత కృంగిపోయాము దేవా. అట్టి జీవితం నుండి మాకు విడుదలను దయచేయండి ప్రవ్వా. ఈ దినము నుండి మీరే మమ్మల్ని వర్ధిల్ల చేయండి దేవా. మమ్మను ఆశీర్వదించండి ప్రవ్వా. అత్యధికంగా అభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎందరైతే వారి పాపాన్ని ఒప్పుకుంటున్నారో దయతో క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా బిడ్డలందరినీ కడగండి దేవా, పరిశుద్ధపరచండి, మీ పోలికలోకి మార్చుకోమని, మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడయ్యుండండి దేవా. వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని దయచేయండి అయ్యా. బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. పగవారి నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే పనిలో జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. బిడ్డల ఉద్యోగాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను వర్ధిల్ల
వర్ధిల్ల చెయ్యండి. ఇతర చేతి కష్టాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులను మీరు దీవించండి దేవా. ఆశీర్వదించండి దేవా. ప్రతి కొరత నుండి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. వయసు ఎక్కువైపోతుంది, వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రతి కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడి వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా, మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి దేవా.
చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి. దుష్టుల నుంచి రక్షించండి. ప్రమాదాల నుంచి కాపాడండి దేవా. శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.